విజయవాడలో వీధి కుక్కల బెడద విపరీతంగా పెరిగిపోయింది. కనిపించిన వారిపై కల్లా ఎగబడుతూ సునకాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఈ సమస్యను కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తగా నగరపాలక సంస్థ చర్యలకు ఉపక్రమించింది. సునకాలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేస్తూ వాటి కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. నవోదయ బిట్ సొసైటీ ఆధ్వర్యంలో సింగ్ నగర్లోని ఎక్సెల్ ప్లాంట్లో గతేడాది సెప్టెంబర్ నుంచి ఇప్పటి వరకు 4,000కు పైగా వీధి కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేశారు. ఈ చర్యలను మరింత వేగవంతం చేయాలని కార్పొరేటర్లు కోరుతున్నారు. మరి అయ్యా మా సందులో కుక్కలు పెరిగిపోయినాయి అయ్యా మా ఈదిలో కుక్కలు కరిసినాయి అయ్యా మా బాధలు వినండి అయ్యా మీరు ఏం చేసినా చేయకపోయినా పర్లేదు కుక్కల సమస్య తీర్చండి అయ్యా అని ప్రతిరోజు కూడా ఒక కార్పొరేటర్కి రోజు సుప్రభాతంలాగా వినిపిస్తూ ఉంటారు ప్రజలు. వీటిని ఏదో దృష్టిలో పెట్టుకొని మరి కౌన్సిల్లో కూడా మాట్లాడటం చాలాసార్లు చాలామంది కార్పొరేటర్లు మాట్లాడారు. ఇక్కడ మన డివిజన్లోంచి తీసుకొచ్చిన కుక్కల్ని ఆపరేషన్ చేసి ఇట్లాగ ఈ రూమ్లో అయితే ఎట్లా పెడతామో 2 పూట్ల భోజనాలు పెడతామో అదేవిధంగా కూడా మరి మూల ప్రాంతంలో తీసుకెళ్ళి మరి కొండపల్లి లాంటిది విజయవాడ నగరం ఇది. కొండపల్లి ప్రాంతంలో ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినట్లయితే అక్కడ ఇలాంటి రూమ్స్ కట్టినట్లయితే ప్రజలందరికీ కూడా ఈ భారం తగ్గిద్ది. కార్పొరేషన్ ప్రయత్నం కార్పొరేషన్ చేస్తూ ఉంది. ప్రజల ప్రయత్నం ప్రజలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. సుమారుగా 30,000 కుక్కలు విజయవాడ నగరంలో తిరుగుతుంటే వీధి కుక్కలు ఇక్కడ 158 కుక్కలు మాత్రమే పట్టుకొచ్చి ఈరోజు ఆపరేషన్లు చేస్తూనే ఉన్నారు. ఏబీసీ ఆపరేషన్లు. కుక్కల బారి నుంచి ప్రజలను కాపాడటానికి మేము ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి మాత్రం తెలియజేస్తున్నాం. 2024 నుంచి మొదలుపెట్టాము. అప్పటి నుంచి కూడా మనం రోజుకు 40 నుంచి 50 కుక్కలకు వీధి కుక్కలకు ఆపరేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు 4,100 పైన ఆపరేషన్లు చేశాం. ఈ సమయం మగ కుక్కలకు వచ్చేసి 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు ఉండొచ్చు. అలాగే ఫీమేల్స్కు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు ఆపరేషన్ అనేది టైం తీసుకుంటుంది. మనకు గవర్నమెంట్ నుంచి ఒక కుక్కకు వచ్చేసి 1,500 రూపాయలు ఇవ్వమని మనకు ఉంది అనమాట. ఇప్పటి వరకు మనం బిల్స్ పెట్టాము, ఇంకా ప్రాసెస్లో ఉంది.